దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. మరొక పర్యాయము చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేక శుభాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా దూర ప్రాంతం నుంచి, దూరదేశం నుంచి వచ్చిన బిడ్డలకు కూడా ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ ఈ దినపు ఆదివారపు ఆరాధనలో వాక్య ధ్యానాన్ని మరి కొద్దిసేపు వాక్యం ద్వారా మనం బలపరచబడటానికి దేవుడిచ్చిన కృపను సద్వినియోగపరుచుకుందాం. ఒకసారి లూకాసు వార్త 22వ అధ్యాయము 14 వచనం నుంచి వాక్యము ఇలాగ వ్రాయబడి ఉంది. లూకాసు వార్త 22వ అధ్యాయము 14 నుంచి చదువుతున్నాను. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనను ఆయనతో కూడా అపోస్తులు పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపునని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞత చెల్లించి, మీరు దీన్ని తీసుకుని మీలో పంచుకునిడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసము తాగనని మీతో చెప్పుచున్నానని. ఇది చూసినప్పుడు సాధారణంగా ప్రభురాత్రి భోజనపు కార్యక్రమము మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు దేవుని కృపను బట్టి మనకి ఇవ్వబడినటువంటి ధన్యత ఏమిటంటే దేవునితో కలిసి భోజనం చేసేటువంటి అనుభవాలు. ఇక్కడ అపోస్తులు పంక్తులు తీరి కూర్చున్నారు. ఎవరితో కలిసి భోజనం చేస్తున్నారు అంటే ప్రభుతో కలిసి భోజనం చేసేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. చాలా ధన్యతగా, ఘనమైన విషయంగా మనం భావిస్తాం. మనం కూడా ఎవరైనా ప్రముఖులు లేకపోతే మనం ప్రేమించిన వారితో కలిసి భోజనం చేసినప్పుడు అది ఒక చక్కని, ఆనందకరమైన, సంతోషకరమైన విషయంగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో దేవునితో కలిసి భోజనం అనేటువంటి ఈ మాటను మనం చూస్తే ప్రభువారు అంటున్నారు, హృదయం అనే తలుపు నొద్ద నిలుచుని సదయుడగుచు నేను తట్టుచున్నాను. ఎవడు నా స్వరము విని తలుపులు తీస్తారో నేను లోపలికి వచ్చి వానితో సహవాసము కలిగి ఉంటాను, వారితో కలిసి భోజనం చేస్తాను అన్నారు. కలిసి భోజనం అనేటువంటి మాట ఒక చక్కని సహవాసానికి సాదృశ్యంగా ఉంటుంది. మనం కూడా లోకంలో కొన్ని భోజనాలు కొన్ని రకాలైనటువంటి సందర్భాలకి సూచకంగా ఉంటాయి కదా. సాధారణంగా శుభకార్యాలకు విలువైన భోజనాలు, మనం ఎవరైనా సరే పప్పు భోజనాలు అని అంటే పెళ్లి గుర్తొస్తుంది కదా. పప్పు భోజనాలు పెడతారా అని అంటే ఆ మాటకి సింబాలిక్గా వివాహం అనేటువంటి ఒక అర్థం. అంటే ఒక్కొక్క భోజనానికి ఒక్కొక్క అర్థం. కొన్ని చోట్ల విచారకరమైన సంఘటనల్లో కూడా ఆ కుటుంబం అంతా కలిసినప్పుడు భోజనం చేసి విచార సందర్భాలు ఉంటాయి, సంతోషకరంగా భోజనం చేసే సందర్భాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క భోజనానికి ఒక్కొక్క అర్థం అనేది మనం చూస్తూ ఉంటాం కదా. నేను సింగపూర్ దేశంలో ఉన్నప్పుడు అక్కడ ఒక విచిత్రం, ఒక ప్రత్యేకమైన ఆచారం. ఎవరైనా మరణిస్తే మరణించిన వారి మృతదేహాన్ని అక్కడే ఉంచుతారు. అది వారి సామర్థ్యాన్ని బట్టి 7 రోజుల 10 రోజుల ఎన్ని రోజులు అని అది ప్రిజర్వ్ చేసి ఆ మృతదేహాన్ని అక్కడే ఉంచుతారు. అది భారీ టెంట్లో ఉంచుతారు. ఆ మృతదేహం దగ్గరే వచ్చిన వాళ్ళందరూ అక్కడే భోజనం చేయాలి. వచ్చిన వాళ్ళు వచ్చి చూడటం, భోజనం చేయటం, వెళ్ళటం అదొక విచిత్రమైన ఆచారంగా, ఇదేమి ఇంత విచారంగా ఉండేది అని అనుకునేవాళ్ళు. అది ఒక ఆచారం, అదొక మీనింగ్ని కలిగి ఉంటుంది. అలాగా భోజనాలు అనేటువంటివి రకరకాలైనటువంటి భావాలను కలిగినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటాం. మనం సాధారణంగా పెళ్లి భోజనాలు, పుట్టినరోజు భోజనాలు, గృహప్రవేశ భోజనాల్లో కూడా ఈరోజు పెద్దగా పట్టించుకోవట్లేదు కొంతమంది. అమ్మో, గృహప్రవేశం అంటే మాంసం పెట్టకూడదు, ఏమీ తగలకూడదు, ఓన్లీ పప్పు అన్నమే పెట్టాలన్న వాళ్ళు కొంత ఉంటారు. వాళ్ళు సింబాలిక్గా ఏవో కొన్ని చేస్తూ ఉంటారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అనంటే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా దేవునితో సహవాసం కలిగినటువంటి భోజన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఆ భోజన సందర్భాలు ఏ పాఠాలు మనకి నేర్పిస్తున్నాయి అనే విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. దానికి ముందుగా కొన్ని సందర్భాలను మనం చూసినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయం మీరు చదవద్దు, కానీ ఇక్కడ అబ్రహాము గారు ఎండవేళ గుడారం యొద్ద కూర్చున్నాడు. ఆ కూర్చున్నప్పుడు 3 వ్యక్తులు రావటం చూశారు. ఆ 3 వ్యక్తులతో కలిపి భోజనం చేసిన సందర్భం మనం చూసాం.
వారి కొరకు ఒక చక్కని భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికి కూడా మనం ఎబ్రీ గ్రంథంలో ఆతిథ్య ధర్మమును మరువకుడి, కొందరు ఎరుగకనే దేవునికి ఆతిథ్యం ఇచ్చారు అన్నారు. కనుక దేవునికి ఆతిథ్యం ఇచ్చే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ అబ్రహాము ఆ ధన్యతను పొందుకున్నాడు. ఆ విధమైన ఆతిథ్యం అనేటువంటి ఉన్నదాన్ని బట్టి చక్కని ఆతిథ్యం. తర్వాత కాలంలో ప్రభువారు కూడా తీర్పుని గురించి చెప్తూ ఒక మాట అంటారు, మిక్కిలి అల్పులైన ఈ సహోదరులకు చేసితరు గనక నాకు చేసితరని నేను చెప్పుచున్నాను. అంటే అయ్యా మేము నీకెప్పుడు భోజనం పెట్టాం అని అంటే ప్రభువారు అంటున్నారు కదా, ఇదిగో నేను ఆకలిగొని ఉంటే నాకు ఆహారం పెట్టిరి, నేను దిగంబరుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చిరి, నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించిరి, మేమెప్పుడు చేశాం ప్రభువా, మిక్కిలి అల్పులైన వీరికి చేశారు గనక నాకు చేశారని నిశ్చయముగా చెప్పుచున్నాం. దేవునికి చేసినటువంటి ధన్యత. ఈ మాటల్లో మనం కొన్ని పాత నిబంధన గ్రంథంలో కొన్ని ఉదాహరణలు మనం చూస్తే, సీనాయి పర్వతం మీద మోషే మరియు 70 మంది పెద్దలు కలిపి ఒక భోజనాన్ని పాల్గొన్నారు. చూద్దాం రండి. నిర్గమాకాండ గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, 24వ అధ్యాయము నిర్గమాకాండ గ్రంథం 11వ వచనంలో, ఆయన ఇశ్రాయేలీలోని ప్రధానులకు హాని చేయలేదు, వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి అన్నారు. ఇక్కడ చూస్తే వారు అన్నపానములు పుచ్చుకున్నారు. మోషేతో పాటు ఒక 70 మంది పెద్దలు వెళ్ళారు. మోషేతో కలిసిన పెద్దలు దేవుని సముఖములో భోజనం చేసినటువంటి ధన్యతను మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులను గురించి చూసినట్లయితే ఇశ్రాయేలీయుల కొరకు ప్రత్యేకమైనటువంటి బలి విధానాలు లేవీకాండ గ్రంథం 3వ అధ్యాయం ఇతర భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి కొన్ని సందర్భాలు అనేటువంటివి వారికి కొన్ని భావాలను తీసుకుని వచ్చినాయి. ప్రియులారా గమనించండి. అలాగే యేసు ప్రభు వారు కూడా మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తరువాత వారు శిష్యులతో కలిసి భోజనం చేసిన సందర్భాన్ని మనం ఒకటి చూస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి వస్తే, యోహాను సువార్త 21వ అధ్యాయము 10 నుంచి మనం చూసినప్పుడు, యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 చేపల గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలంత విస్తారముగా పడిన వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో చెప్పాను. ఆయన ప్రభు అని తెలుసునందున నీవెవడు అని శిష్యులలో ఎవడను ఆయనను అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలు కూడా పెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి అన్నారు. ఇలా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు వారి శిష్యులతో కలిసి భోజనం చేసిన అనుభవాలు చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కొన్నిటిని ప్రస్తావించారు. అలాగా ఈ అన్నిటిని గురించి మనం చూసినప్పుడు ఆ ధన్యతను దేవుడు వారికి ఇచ్చారు. అయితే ఈరోజు నేను కొన్ని సందర్భాలను మీ ముందుంచి ఆ లోతైనటువంటి భావం ఏమిటో తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. అందులో మొట్టమొదటి ఆ భోజన కార్యక్రమాన్ని గురించి మనం చూసినట్లయితే, మనం బైబిల్ గ్రంథంలో పస్కా భోజనాన్ని గురించి మనం చూస్తాం. ఈ పస్కా భోజనము ఎప్పుడు ప్రారంభమైనది, ఎక్కడ ప్రారంభమైనది, అందులో దేవుని ఆజ్ఞ ఏమిటయ్యా అన్నట్లయితే, సుమారుగా 10 రకాలైనటువంటి అద్భుతాలు తెగుళ్ళు వచ్చినాయి ఆ ఐగుప్తు దేశంలో. అయితే అక్కడి నుంచి ఇక చివరిగా ఆ ప్రజలు అక్కడి నుంచి బయటకు వచ్చేటువంటి క్రమంలో దేవుడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. అయా, సంహారపు దూత బయలు వెళుతున్నారు గనక మీరందరూ కూడా శ్రేష్టమైనటువంటి ఒక గొర్రెపిల్లను తీసుకుని అది వధించాలి, అది ఆ గడప కమ్మిలకు రాయాలి, అది మీరు భుజించాలి కదా. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి భోజనమే ఈ పస్కా భోజనం. ఈ పస్కా భోజనం అనేటువంటిది ఇందాక మనం చూసాం. లోకాసు వార్త 22వ అధ్యాయంలోకి వచ్చాం కదా. 22వ అధ్యాయము 14-15 వచనాల్లో, ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తుల పంక్తిని కూర్చుని, అప్పుడు ఆయన నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని. ఏ పస్కా ఇది? మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీలు ప్రజలకు తెలియపరిచినటువంటి ఆ పస్కా. ఈ పస్కా యూదులకు చాలా విలువైనది. ఈనాటికి కూడా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత
వారు అది క్రమం తప్పకుండా ఆ కార్యక్రమాన్ని వారు ఆచరించటానికి దేవుడు ఒక నియమాన్ని పెట్టారు. ఎందుకు ఈ నియమము? వాస్తవానికి మనం ఆలోచన చేద్దాం. ఈ మోషే నాయకత్వంలో జరిగినటువంటి ఈ పస్కా ఏదైతే ఉందో, ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు సంహారపు దూత నుంచి తప్పించుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసిన విధి. ఆ తరువాత మరలా ఏటేటా అప్పుడు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి శరీరరీతిగా వచ్చేసరికి 1000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ కూడా ఆ ఆచారం ఎందుకు కొనసాగుతుంది? దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పస్కా భోజనం అనేటువంటిది ఎందుకు జరుగుతుంది? వాస్తవానికి క్రైస్తవులుగా మనం ఆ యొక్క ఆచారాల్లోనికి మనం వెళ్ళట్లేదు, కానీ ఇప్పటికీ కూడా మరి యూదుల్లో మనకు అది కనిపిస్తుంది, అలాగే ముస్లిమ్స్ లో కూడా మనం ఇది చూస్తూ ఉంటాం. అయితే దీని ఉద్దేశము ఏమై ఉన్నది అని ఆలోచన చేస్తే, ఇందాక మనం అనుకున్నాం ప్రతి ఒక్క భోజనము ఒక భావాన్ని కలిగి ఉంటుంది అని. అలాగా పస్కా అనేటువంటిది, ఈ పస్కా భోజనం ఏమి కలిగి ఉంటుంది అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, మొదటగా నిర్గమాకాండ గ్రంథంలోకి వద్దాం. నిర్గమాకాండ గ్రంథం 22వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలు మనం చూసినట్లయితే, క్షమించాలి 12వ అధ్యాయం, నిర్గమాకాండ గ్రంథం 12వ అధ్యాయము మొదటి నుంచి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయులు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబములు లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకుని వాళ్ళను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబమునకు చాలకపోయిన ఎడల వాడు వాని పొరుగువానికి తన లెక్క చొప్పున దానిని తీసుకుని వాళ్ళను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివానికి భోజన పరిమితిని బట్టి వారికి లెక్కించవలెను. ఏం చేయాలండి? భోజన పరిమితి అది ఖచ్చితంగా భుజించవలసినది. రైట్. ఈ పస్కాలో మనం కనుగొనేటువంటి విలువైనటువంటి పాఠాలు ఏమిటాయా అంటే, మొట్టమొదటిగా ఈ పస్కా భోజనము బానిసత్వము నుంచి విమోచన, బానిసత్వము నుంచి విడుదల అనే పాఠాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు సుమారుగా 400 సంవత్సరాలకు పైగా బానిసత్వపు బంధకాల్లో ఉన్నప్పుడు దేవుడు వారి మొర విని దిగి వచ్చి ఆ మండుచున్నటువంటి పొద నుంచి మోషేతో మాట్లాడి, మోషే, వారి మొర నాకు వినిపించింది గనక నువ్వు వెళ్ళి వారిని ఆ సమస్య నుంచి విడిపించి తీసుకురావాలి. ఎందుకనంటే ఇది ఎప్పుడు ముగుస్తుందయ్యా అంటే, ఐగుప్తు దేశము నుంచి వారు బయటకు వచ్చేటువంటి క్రమంలో చేసిన భోజనమే పస్కా భోజనం. అనగా పస్కా అనేటువంటిది విమోచనకు సాదృశ్యంగా ఉంది. చూడండి, నిర్గమాకాండ గ్రంథం 12వ అధ్యాయము 12-13 వచనాలని మనం చూసినట్లయితే, 12-13, ఆ రాత్రి నేను ఐగుప్తు సంచరింతును, ఐగుప్తు దేశమందలి మనుషుల్నే గాని జంతువులనే గాని తొలిసూలు సంతతి హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు చేతెను, నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తము చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోదును. నేను ఐగుప్తు దేశమును పాడు చేయగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. ఎందుకనంటే ఇది ఒక విమోచన, బానిసత్వము నుంచి విమోచన. సుమారుగా 400 సంవత్సరాల పైగా వారు బందీలుగా ఉన్నటువంటి వారు ఈ క్రమాన్ని బట్టి విమోచించబడేటప్పుడు ఆ చేసినటువంటి పస్కా విమోచనకు గుర్తుగా మనకు కనిపిస్తుంది. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే, ఈ విమోచనలో వారిని మరలా పునర్నిర్మించటం. దేవుడు ఏం చేశారంటే, ఈ దిగువ వచనాల్లో మనం చూస్తాం ఇదే అధ్యాయంలో 14, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. 7 దినమును పులియని రొట్టెలు తినవలెను, మొదటి దినమున మీ ఇండ్లలో పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలీల నుంచి కొట్టివేయబడును. ఆ మొదటి దినము మీకు పరిశుద్ధ సంఘముగా. కార్యక్రమాన్ని తరతరాలకి నిర్ధారించారు. ఎందుకయ్యా అన్నట్లే, దేవుడు ఒకసారి ఆ దేశము నుంచి వారిని విమోచించాక ఆ పని అయిపోయింది, ఇంకా మీరు స్వేచ్ఛగా బ్రతకొచ్చు అనకుండా దాన్ని ఒక కట్టడగా నియమించటానికి గల కారణం ఏమిటయ్యా అంటే, మీరు మరలా పునర్నిర్మించబడాలి,
మీరు ఏ రీతిగా విమోచింపబడ్డారో మీరు తెలుసుకోవాలి. దేవుని శక్తి ఏమిటో మీరు తెలుసుకోవాలి. జరిగినటువంటి కార్యాన్ని మీ తరువాత తరాలకు కూడా నియమించు కట్టడం అది. ఈరోజు కూడా ఆ యూదులు ఈ కార్యక్రమాన్ని జరిగించటానికి గల కారణం ఏమిటయ్యా అంటే దేవుడు విమోచన. ఒక మాటలో చెప్పాలి అని అంటే గతాన్ని గుర్తు చేసేది. పస్కా గతాన్ని గుర్తు చేసేది. అయిపోయింది కదండి, ఇప్పుడు ఏం చేసుకోవాలి అందులోనంటే తర్వాత తరం వారు అయ్యా ఇదిగో ఒకప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని విమోచించటానికి చేసిన కార్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఏ రీతిగా విమోచింపబడ్డామో, ఏ రీతిగా మన పాపం ఏమిటో మనం చూస్తూ ఉంటాం. ప్రభురాత్రి భోజనంలో మనం కూడా ఈ కార్యక్రమాన్ని ఆచరించేటప్పుడు ప్రతి వారు కూడా మన యొక్క ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానాన్ని ప్రచురిస్తున్నాము అంటాం. ఎక్కడేదో ద్రాక్షరసం తాగితే, ఎక్కడేదో రొట్టె తింటే ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానాన్ని ప్రచురించటం ఏమిటి? అది తీసుకునేటప్పుడు మనకు తెలియాలి, అది తీసుకునేటప్పుడు ప్రజలకు తెలియాలి, ఆ క్రమం ఎందుకు వచ్చింది అనేది తెలియాలి. అంటే నీ గతాన్ని గుర్తు చేసేటువంటి నీ బానిస జీవితాన్ని, ఒకప్పుడు ఎలాగైతే మార్పు లేని జీవితం ఉందో ఆ జీవితం నుంచి విమోచింపబడటం అనేది ఈ పస్కా అనేటువంటిది గుర్తు చేస్తుంది. ఇక రెండవ భోజనాన్ని మనం చూసినట్లయితే ప్రభురాత్రి భోజనం. ఇందాక మనం చూసాం లూకా సువార్త 22:19 వారు పంక్తులు తీరి కూర్చున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు, అయ్యా నేను మరలా ఆ రాజ్యం వచ్చే వరకు, మరలా ఆ పరలోకంలో మనమందరం కలిసి భోజనం చేసే వరకు భోజనం చేయను, ఇప్పుడు నేను మీతో కలిసి భోజనం చేస్తున్నారు అనే మాట. అయితే ఈ మాట మనం చూసినట్లయితే అనేకులు ఆయన ఒక గిన్నెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ కొరకు విరవబడిన శరీరము, ఆయన ఒక పాత్రనెత్తుకుని అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నూతన నిబంధన రక్తము అన్నారు. ఈ నిబంధన రక్తం అంటే ఈ ప్రభురాత్రి భోజనం మనకి ఏ పాఠం నేర్పిస్తుందయ్యా అన్నట్లయితే ఈ ప్రభురాత్రి భోజనము పాపము నుంచి విడుదల అన్నాం. ఇందాక మనం చూసాం అది బానిసత్వం నుంచి విడుదల. ఇదేమిటయ్యా అంటే పాపము నుంచి విడుదల అనేటువంటి స్పష్టమైన మాట మనం చూస్తూ ఉన్నాం. ఎందుకయ్యా అన్నట్లయితే మన జీవితాల్లో పాపము నుంచి విడుదల పొందటానికి ఏ పరిహారం చేయాలి, ఎలాంటి శక్తి అవసరమైంది, ఎలాంటి బలియాగం చేయవలసి వచ్చింది. చూడండి, ఈనాటికి కూడా మనం ఆ పండుగల గురించి నాకు తెలియదు, కొన్ని పండుగలు ముస్లిం చేస్తూ ఉంటారు, బక్రీద్ అని లేకపోతే మరొకటి, కొన్ని పాత నిబంధన గ్రంథంలో సమాంతరమైనవి. ఆ రోజుల్లో ఈ గల్ఫ్ దేశాల్లో మనం సంచరించేటప్పుడు ఈ గోట్ అండ్ షిప్ అమ్ముతూ ఉంటారు సూపర్ మార్కెట్లో. అప్పుడులో అయితే ఒక మేకను తీసుకొచ్చి చేయటం ఇవన్నీ. ఇప్పుడు అలా కాకుండా అంతా కూడా మారిపోయింది కదా, అప్డేట్ అయిన సొసైటీ. అక్కడ ఆ రోజుల్లో వాటి ధరలు, వాటికి సంబంధించినటువంటి డిస్కౌంట్లు చూస్తూ ఉంటాం. ఎందుకనంటే వీటికి కలిగినటువంటి ప్రాధాన్యత, రైట్? ఆ సమయంలో వారి కుటుంబాలతో కలిసి, బంధువులతో కలిసి ఆరగించటం, మేబీ వాళ్ళ ఉద్దేశం ఏమైందో మనకు తెలియదు. కానీ వాస్తవానికి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆ పస్కా అనేటువంటిది నీ బానిసత్వాన్ని గుర్తు చేయాలి. ప్రభురాత్రి భోజనం అనేది నీ పాపము నుంచి విమోచన గుర్తు చేయాలి. ఈరోజు కూడా మనం ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించేటప్పుడు మనం ఆ ప్రభు యొక్క రొట్టె దగ్గరికి వెళ్లే ప్రతిసారి కూడా మన శరీరంతో చేసిన పాపముల నిమిత్తము ఆయన శరీరము ఏ రీతిగా గాయపరచబడిందో గుర్తు చేసుకోవాలి. ఏ రీతిగా విమోచింపబడ్డామో, అయ్యో మా పాపముల నిమిత్తము ఇంత భయంకరమైన శిక్ష ఉంటుందా, ఇదిగో మా కొరకు ఆయన శ్రమ అనుభవించారా, రక్తం ధారపోసారా, గాయపడ్డారా, మరణించారా, సమాధి చేయబడ్డారా, తిరిగి లేచారా, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణ పునరుద్ధానమును ప్రచురించటమే. కొంతమందికి వీటిని గూర్చినటువంటి ప్రభు బల కార్యక్రమాన్ని గురించి చాలా రకాలైనటువంటి అపోహలు ఉంటాయి. కొంతమంది నెలకి, కొంతమంది సంవత్సరానికి, వారి సిద్ధాంతాలు మనకు తెలియదు. కానీ అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో రొట్టె విరుచుట యందు, సహవాసమందు, ప్రార్థన యందు ఎడతెగక అనే మాట ఉపయోగించారు. అంటే మనం విమోచింపబడినటువంటి రీతిని ఎన్నిసార్లైనా గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ మనం పస్కా అయితే ఎప్పుడో ఏడాదికి ఒకసారి తరతరములు కట్టడిగా ఇచ్చారు. కానీ అపోస్తుల బోధలో మనం చూసినట్లయితే వారు ఎడతెగక ఉన్నారు. వారు కలిసినప్పుడల్లా కూడా ఈ కార్యక్రమం ఈ ప్రాక్టీస్ చేశారు. కారణం ఏమిటంటే సిలువ మరణ పునరుద్ధానం. అపోస్తుడైన పౌలు అంటున్నారు కదా, నేను మీ మధ్య సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని ఎరగకున్నును అన్నారు. కనుక ఈ కార్యక్రమం అనేది క్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణ పునరుద్ధానం అనేటువంటిది మనం చూస్తున్నాం. అందుకే దీన్ని లూకా సువార్త 22లో అన్నారు కదా, ప్రభు వారు స్వయంగా అన్న మాటను కూడా ఒకసారి చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము
14వ వచనాన్ని మనం చూసినట్లయితే 14 క్షమించాలి 19 22వ అధ్యాయము 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీని చేయడని ఆయన చెప్పాను. కనుక యేసు ప్రభు వారి యొక్క మరణం అనేది మనకి రిమైండ్ చేయబడుతూ ఉంటుంది. ఎన్నిసార్లు మనం ప్రభు బల దగ్గరికి వెళ్ళినా ఆ రొట్టెను భుజించి ఆ ద్రాక్షరసమును పానం చేసే ప్రతిసారి కూడా పాపము నుంచి విడుదల, అలాగే ముఖ్యంగా యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని మనకి గుర్తు చేయటం అనేది చూస్తున్నాం. కనుక ప్రియులరా, ప్రభు బల్ల కార్యక్రమం, ప్రభు రాత్రి భోజనం చూడండి. కొరింథీ సంఘంలో కూడా కొంతమంది దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఆదిమ సంఘంలో చాలా మంది అర్థం చేసుకోలేకపోతే అపోస్తుడైనటువంటి పౌలు గారు వారిని హెచ్చరించారు, వారిని సరిచేసేటువంటి ప్రయత్నం చేశారు. కనుక రెండవ భోజనంగా ఇది చూస్తున్నాం. ఇక మూడవది, ఈ రెండవ భోజనము ప్రస్తుతానికి సంబంధించింది. ఇందాక మనం అనుకున్నాం, మొదటి భోజనం గతాన్ని గుర్తు చేస్తే రెండవ భోజనం ప్రస్తుతాన్ని గుర్తు చేస్తుంది. ఇక మూడవ భోజనం ఉంది. ఈ మూడవ భోజనం ఏమిటయ్యా అంటే భవిష్యత్తును గుర్తు చేసేది కదా. ఈ మూడవ భోజనం ఏమిటయ్యా అంటే భవిష్యత్తును గుర్తు చేసేది. మనం చూద్దాం రండి. ప్రకటన లూకాసు వార్త 22వ అధ్యాయము 16 నుంచి 18. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని తీసుకుని మీరు పంచుకొనుడి. మీకు మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంటే ప్రభువారు చెప్తున్నారు, అయ్యా ఇప్పుడు ప్రస్తుతం నేను మీతో కలిసి భోజనం చేస్తున్నాను, మరలా ఒక రోజు రాబోతుంది, ఆ రోజు మరలా మీతో కలిసి భోజనం చేసే వరకు కూడా నేను మరలా ముట్టుకోను అంటున్నారు. దీని అర్థం ఏమిటి అని ఆలోచన చేస్తే, ఈ భోజనము రాబోయే మరో భోజనానికి సూచికగా కనిపిస్తుంది. ఎప్పుడా భోజనం అంటే ఇప్పుడున్నాం మనం, ఇప్పుడు కూడా మనం అందరం కూడా ప్రభు బల్లను తీసుకుంటున్నాం, ఆ రొట్టెను ద్రాక్ష రసాన్ని భుజిస్తున్నాం, పానం చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడికి నడిపించబడుతుందంటే, లేఖనాలు చెప్పేది ఏమిటంటే గొర్రె పిల్ల విందు ఒకటి వస్తుందట కదా. అదే రాబోయే భోజనం, అదే ఫ్యూచర్. ఇప్పుడు మనం చూసాం ఇందాక పస్కా గతాన్ని ఎదురు చూస్తే, ప్రభు బల కార్యక్రమం ప్రస్తుతాన్ని చూపిస్తే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము, గొర్రెపిల్ల విందు ఒకటి ఉంది, అది భవిష్యత్తును చూపించేది. ఇదే మూడవ భోజనం. ఈ మూడవ భోజనం యొక్క ప్రాముఖ్యత ఏమిటయ్యా అన్నట్లయితే, రాబోయేటటువంటి ఆ స్థితి కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మనం అందరం కూడా ఆ పరలోక పట్టణంలో ఆ మహావిందులో మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో యోహాను గారు దాన్ని వివరిస్తూ, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6 నుంచి ఇలాగూ రాశారు. అప్పుడు గొప్ప జన సమూహములు శబ్దములు, విస్తారమైన జలములు శబ్దములు, బహుబలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియగు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది గనక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పుట వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశము నిర్మలమైన సున్నపునార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. రైట్, ఇక్కడ చూస్తే ఈ పరిశుద్ధమైనటువంటి విందు కొరకు ఈరోజు ప్రతి వారు కూడా క్రైస్తవ విశ్వాసంలో ఎదురు చూసేటువంటి ఆ భోజనం దాని కొరకే. పరలోక రాజ్యంలో మనం ఉండబోయేటటువంటి స్థితి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని గురించి ఆయన వ్రాస్తూ అన్నారు కదా, ఇదిగో ఆ మహిమపరచను చెప్పగా వింటిని, వారు ప్రకాశమైన నిర్మలమైన సున్నపునార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అలంకరించబడిన భార్య అనగా సంఘములో ఉన్నాం. ఈరోజు అలంకరించబడాలి. ప్రస్తుతం మనం చూస్తున్నాం మన దేశంలోనే
అంబానీ గారి ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి అతి విలువైనటువంటి వివాహం ఒకటి కనిపిస్తుంది. వేల కోట్ల రూపాయల ఖర్చుతో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఇదిగో ఈసారి కొన్ని వందల కోట్లు, ఈ డ్రెస్ కొన్ని వందల కోట్లను వినిపిస్తూ ఉన్నాయి కదా. ఖరీదైనటువంటివి. ప్రతి వారు కూడా వివాహం అనేసరికి వారి స్థాయిలో వారు ఘనంగానే జరిగించాలి, ఘనమైన వస్త్రాలు ధరించాలని. ఎందుకనంటే అది అర్హత. పెళ్లి రోజు ఏదైనా పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురైనా ఏదో ఇంట్లో ఉన్న పాత బట్టలు వేసుకుని పెళ్లికి వెళ్తారా? అలాగే ఎవరో చేయరు. ఎందుకనంటే అందరిలో వారు ప్రత్యేకతగా ఉండాలని ఒక ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అలంకరింపబడిన పెండ్లి కుమార్తె సంఘం. అలంకరింపబడటానికి ఇవ్వబడినవి నీతిక్రియలు, సత్క్రియలు కదా. ఆ రాబోయేటటువంటి ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవము, ఆ విందుకు వెళ్ళటానికి సిద్ధపడాలట. చూడండి, ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్తారు. ఒక పెండ్లి విందుకి అందరూ పిలువబడ్డారు. ఆ పెండ్లి యజమానుడు లోనికి వచ్చినప్పుడు ఒక ఆయన పెండ్లి వస్త్రాలు లేకుండా ఉన్నాడు. నా స్నేహితుడా, పెండ్లి వస్త్రాలు ఏవయ్యా? లేవండి. వెంటనే ఆయన ఇదిగో ఈయనను తీసుకువెళ్ళి ఆ కటికి చీకట్లో వేసేసేయండి, ఈయన చెరసాల్లో బంధించండి. ఏం తప్పు చేశాడు? అలంకరింపబడలేదు. ఏం కారణం? పెండ్లి వస్త్రాలు లేవు. ఎందుకు లేవు? ప్రభు ఉచితంగా ఇస్తున్న కృప నిర్లక్ష్యం చేస్తున్నామా? ప్రభు ఇస్తున్నటువంటి ఆ ఉచితమైన కృప, ఆ రక్తంతో శుద్ధీకరించాలని, అలంకరింపబడాలని, ప్రాచీన స్థితిని తొలగించాలని ప్రభు చేస్తున్నటువంటి కార్యాలను చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభు తీర్పులో తప్పకుండా అడుగుతారు. అందుకని ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ఎవరైతే ప్రవేశిస్తున్నారో ఆ ప్రవేశించే వారి యొక్క అర్హత ఏమిటయ్యా అన్నట్లయితే ఆ అర్హత సత్క్రియలు. ఇక తర్వాత ఈ విందులో ఉండేటువంటి ప్రాధాన్యత మరి విశేషం ఏమిటయ్యా అంటే ఆ విందులో గుర్తించుకోవాల్సినటువంటి మాధుర్యం ఏమిటంటే ఆ విందులో దుఃఖము లేదు అన్నారు. ఆ విందులో ఏముంటుందట? దుఃఖము లేనటువంటిది. చూడండి, ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రభురాత్రి భోజనంలో దుఃఖం కనిపిస్తుంది మనకి కదా. ఖచ్చితమైన దుఃఖం కనిపించాలి. ప్రతి హృదయము విరవబడాలి. ఎందుకంటే ప్రభు వల్ల కార్యక్రమాన్ని సమీపించే ప్రతివారు కూడా విరవబడిన హృదయం, అదే అన్నారు కదా, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. ప్రభువా, నా కొరకు శ్రమపడ్డావా, నా కొరకు గాయపరచబడ్డావా, నా కొరకు తగ్గించబడ్డావా, నా కొరకు మరణించావా? వేదన ప్రభు వల్ల విందులో. కానీ గొర్రెపిల్ల విందులో ఆనందమేట, దుఃఖమే కనిపించదు. చూడండి 19వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే సమూహము, అప్పుడు గొప్ప జన సమూహములు, శబ్దములు, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దములు పోలిన ఒక స్వరము, సర్వాధికారియగు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ వాత్సవము వచ్చి ఉన్నది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకుని వచ్చి ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరిచదమని చెప్పగా వింటిని. ఏం చేయాలండి? సంతోషమే. ఎవరైనా పెళ్లిలో దుఃఖంగా ఉంటారా? ఎవరు ఉండరు. ఎందుకనంటే పెళ్లి ఆనందించేది, పెళ్లి సంతోషించేది. అందుకని ఇక్కడ చూస్తే అక్కడ చేయవలసిన పని ఏమిటయ్యా అంటే మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదమని చెప్పుగా వింటిమి. వివాహ మహోత్సవంలో ఆ విందులో అందరూ సంతోషంగానే ఉండాలి. ఎందుకయ్యా అన్నట్లయితే ప్రకటన గ్రంథంలో ఇంకా వివరంగా రాయబడింది. వారు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? మహాశ్రమల నుంచి వచ్చారు. అయ్యా వారు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? వారు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన వారు, వారు సున్నమును పోలినటువంటి తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. అది వారి సత్క్రియలు. ఈరోజు ఎవరైతే మనం బాప్తిసం పొందుతున్నామో, ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తున్నామో, ఎవరైతే ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందుతున్నామో, ఈరోజు లోకంలో చాలా మంది ప్రభురాత్రి భోజనాన్ని ఆచరిస్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవం ఏమిటయా అంటే ఆ ఉద్దేశం ఏమిటో నీకు తెలియాలి. ఆ ఉద్దేశం ఏమిటో నీకు తెలియాలి. భోజనం చేసేటప్పుడు ఆ సందర్భం ఏమిటో మనం తెలుసుకోవాలి కదా. ఎంతోమంది కార్యక్రమాలు ఏర్పాటు చేసి భోజనాలు పెట్టేటప్పుడు ఆ భోజనం పెట్టేటప్పుడు ఆ నిర్వాహకుడి యొక్క ఉద్దేశం అర్థం కావాలి. అప్పుడే సంతోషిస్తాం కదా. మనకు సందర్భం తెలియకుండా భోజనం చేస్తామా? మా ఇంటికి భోజనం రండి అన్నారు అనుకోండి, ఫస్ట్ ఏమంటాం? ఏమిటి విశేషం అంటావా లేదా? ఏమిటి ప్రోగ్రాం, ఏంటి స్పెషల్? ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకనంటే ఆ విషయం తెలుసుకునే ప్రయత్నం. ఈరోజు ప్రభురాత్రి భోజనం దగ్గరికి వచ్చేటప్పుడు ఆ భోజనపు ప్రాధాన్యత తెలియాలి. ఈరోజు చాలా మంది దాన్ని ఆచారం చేశారు, చాలా మంది దాన్ని ఒక సంప్రదాయం చేసేసారు, చాలా మంది దాన్ని ఒక మూఢనమ్మకం చేసేసారు. కానీ అది హృదయాలు తెరవబడటానికి, హృదయాలు కదిలించటానికి ఆ కార్యాన్ని జరిగించాలి.
ఇదిగో ప్రభు బల కార్యక్రమానికి వేదనతో వెళ్ళాలి, గొర్రెపిల్ల విందుకు సంతోషంతో వెళ్ళాలి. వాక్యం చెప్తుంది, అయ్యో ఎవరి పాపాలైతే కడగవేయబడుతున్నాయో, ఎవరైతే దుఃఖపడుతున్నారో, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో ఇదిగో దుఃఖించే మనసును గురించి మాట్లాడుతూ అది రక్షణార్థమైన మారు మనసును పుట్టిస్తుంది. ఎప్పుడైతే నువ్వు దుఃఖించావో, ఎప్పుడైతే ప్రలాపించావో, 51వ సంకీర్తనలో దేవుని సన్నిధిని కోల్పోయినటువంటి దావీదు అంగలార్చాడు, కన్నీరు కార్చాడు, దేవుని సన్నిధి కొరకు ప్రలాపించాడు కదా. ఈరోజు నీ ప్రార్థన, నీ విశ్వాస జీవితం ఏ రీతిగా ఉందో ఒకసారి ఆలోచన చేస్తే, ఈ ప్రభురాత్రి భోజనానికి వెళ్ళిన వారే ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి అర్హులు. అంటే రోజు అనొచ్చు, లోకంలో చాలా మంది వెళుతున్నారు, అది ప్రభువుకు తెలుసు, తీర్పు తీర్చేవాడు ఆయనే. ప్రభు బల దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ హృదయము ఎంత దుఃఖించిందో, ఎంత కదిలింపబడిందో, ఎంత మార్పుని తీసుకొచ్చిందో, ఆ స్థితి నీలో ఉన్నప్పుడు నీ అర్హతను బట్టి ఆయన గొర్రెపిల్ల మహోత్సవానికి నిన్ను నడిపిస్తూ ఉంటారు. ఒకవేళ అర్హత లేదా జాగ్రత్తగా గమనించండి. కనుక మొదటగా ఇందులో మనం చూసినప్పుడు ఈ మాట ఏమిటయ్యా అంటే, ఆ గొర్రెపిల్ల విందులో చక్కని సంతోషం అనేది ఉంటుంది. అక్కడ ఏడ్పు ఉండదు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ విచారము లేదు, అక్కడంతా కూడా సంతోషించి ఉత్సహించటమే. ఈ గొర్రెపిల్ల వివాహపు విందులో జరిగేటువంటి మరొక ప్రాధాన్యత ఏమిటయ్యా అంటే, మనమందరము కూడా ఆ స్థితికి మార్చబడుతున్నాం. ఏదైతే స్వరూపాన్ని కోల్పోయామో, ఏదైతే దేవుని మహిమను కోల్పోయామో, యోహాను సువార్తలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కొరింథీయులకు రాయబడిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో ఆ పునరుద్ధానాన్ని గురించి, పునరుద్ధాన స్థితిని గురించి తెలియపరుస్తున్నారు. అలాగున ఆ కోల్పోయినటువంటి స్థితి మరలా పొందుకునే స్థితి, ఆ గొర్రెపిల్ల వివాహపు విందులో అందరూ ఎలా కనిపిస్తున్నారయ్యా అన్నట్లయితే మహిమ శరీరంతో కనిపిస్తున్నారు, తెల్లని వస్త్రాలతో కనిపిస్తున్నారు, సంతోషంతో కనిపిస్తున్నారు. వారి దుఃఖాలన్నీ విడవబడ్డాయి, వారి కన్నీటి తొలగించబడింది, వారి వేదన తొలగిపోయింది. గనక ఈ భవిష్యత్తులో ఆ విందు కొరకు ఎందుకు చూస్తున్నారయ్యా అంటే, ఆ విందుకు వెళ్ళిన ప్రతివారు ఆనందిస్తారు కదా. ఎంత ఖరీదైన విందైనా కొన్నిసార్లు మనం చూస్తాం, కొన్ని ఆహార పదార్థాలు చాలా ఖరీదైనవిగా ఉండొచ్చు, కానీ అలాగని అందరికీ నచ్చవలసిన లేదు. మనకెంతో ఇష్టమైంది, ప్రీతికరమైంది ఎవరికైనా పెట్టి నాకు ఇష్టమైతే నీకు నచ్చుండొచ్చు, కానీ నాకు నచ్చలేదనే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఎవరి టేస్ట్ వాళ్ళది, అవునా కాదా? ఎవరి రుచి, ఎవరి అభిరుచులు వాళ్ళే కదా. పలానా హోటల్లో అద్భుతంగా ఉంటుంది భోజనం అంటాడు ఒక ఆయన, మరొక ఆయన అలాంటి భోజనం, దరిద్రమైన భోజనం ఎక్కడా తినలేదంటారు. అది వారి ఇష్టం. కానీ ఈ పరలోకపు భోజనపు, ఈ గొర్రెపిల్ల వివాహోత్సవ యొక్క ఘనత ఏమిటయ్యా అంటే, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ ఆనందమే, అక్కడ సంతోషమే, అక్కడ విచారము కొట్టివేయబడుతుంది. ఆ సంతోషపు స్థితిని గురించి ఇంకా 21వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా మనం చూస్తే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుంచి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఎంత చక్కని మాట చూసారా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ గొర్రెపిల్ల వివాహోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే, దేవుని నివాసము మనతో ఉండడమే. ఇందాక మనం అనుకున్న ప్రారంభంలో సీనాయి పర్వతం మీద మోషే 70 మంది పెద్దలు దేవుని సముఖాన్ని భోజనం చేశారంటే ఎంత గొప్ప విషయం. నేను కూడా ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు, ఆ సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత గొప్ప ధన్యత అనేటువంటి భావం నాలో కలిగింది. ప్రభువా, నీ సేవకుడైన మోషే నడయాడిన ప్రదేశం, అయా నీ ప్రజలను నడిపించిన ప్రదేశము, అయ్యా ఇక్కడ మేఘస్తంభం అగ్నిస్తంభంతో ఈ ప్రాంతం గుండా నీ ప్రజలు నడిపించిన ప్రదేశం అని నా హృదయం ఎంతో ఆనందపడింది. అయితే వాటి గురించి విని, ఆ అనుభవాల గురించి వింటేనే మనకు ఆనందం కలుగుతుంది. అయితే ఇక్కడ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే, ఏ ప్రజలు పడిపోయారో, ఏ ప్రజలు దేవుని సహవాసాన్ని కోల్పోయారో, ఏ ప్రజలు ఆ ఏదెను తోటలో దేవునికి దూరం అయ్యారో, మరలా అలాంటి స్థితి కలిగించేదే గొర్రెపిల్ల వివాహవాత్సవం. అందుకే అంటున్నారు, నేను వారి మధ్య నివాసం ఉండేదను. దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఇష్టం. మనం అనుకున్నాం, మనం ప్రేమించిన వారితో మనం భోజనం చేయటం. శిష్యులు ఉన్నారు, యేసు ప్రభుతో భోజనం అంటే మన హృదయాలకు ఎంతో ఆనందం కలుగుతుంది, అది ధన్యతను తెలుస్తుంది. కానీ
అలాంటి ధన్యత కంటే గొప్ప ధన్యత దేవుడు ఆ గొర్రె పిల్ల వివాహోత్సవ సమయంలో ఇవ్వబోతున్నారు. అక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే ఏడ్పు ఉండదు, వారి దుఃఖాలు తీసివేయబడతాయి, వారి విచారం కొట్టివేయబడుతుంది, మరణం ఉండదు, ఘనమైన స్థితి. కనుక ఇది భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆ భోజన కార్యక్రమం. కనుక ప్రియులారా 3 విషయాలు మనం చూసాం. ఒకటి పస్కా, రెండవది ప్రభురాత్రి భోజనము, మూడవది గొర్రెపిల్ల విందు. ఇలా 3 కూడా 3 అభిప్రాయాలను, 3 భావాలను మనకి చాలా స్థిరంగా బలంగా తెలియపరచబడుతూ ఉన్నాయి. విమోచింపబడ్డావా? రక్షణ వరకు వచ్చావా? ఒకవేళ ఇప్పటికీ కూడా అయ్యా ప్రభు బలలో నేను పాల్గొనట్లేదు అని అంటే గొర్రెపిల్ల విందును కోల్పోతాం. గొర్రెపిల్ల విందును కలిగి ఉండాలి అని అంటే ప్రభు బల కార్యక్రమాన్ని మనం తప్పక కలిగి ఉండాలి. మన జీవితంలో ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ఒకవేళ ఇప్పటికీ రక్షణ లేకుండా ఉన్నామేమో, ప్రభు కార్యాన్ని, ప్రభు పిలుపుని చెవిని పెట్టి రక్షణ పొంది ఆ కార్యంలో పాలు పంపులు పొందుదాం. ఈ రీతిగా దేవుడు తన మహాకృపను బట్టి మన యొక్క జీవితాల్లో ఈ రీతైన అనుభవాలు వెంబడి నడిపిస్తుంటుండగా అర్థం చేసుకుని సద్వినియోగపరుచుకుందాం. దేవుని మహిమపరిచే జీవితాలు కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవా, మహోన్నతుడా, నీ ప్రేమను బట్టి వందనాలు.